సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి ప్రఖ్యాత అధ్యాపకులు, పిల్లలకి కానీ సమాజానికి కానీ ఏదైనా చేస్తూ ఉండాలి అని తపన పడే నిరంతర శ్రామికులు శ్రీ నరవ ప్రకాష్ రావు గారు మన స్టూడియోకి వచ్చేలా. నమస్కారం సార్. నమస్కారం. మీరు కొన్ని అంశాలని టేకప్ చేసి ఆ అంశాల్లో మీరు నిరంతరం ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు ఏ అంశాల మీద దృష్టి కేంద్రీకరించి సమాజానికి ఉపయోగపడేలా చేయాలని మీరు భావిస్తూ ఉంటారు? స్వతహాగా నేను ఉపాధ్యాయుని కాబట్టి పిల్లలతో మాట్లాడటం, పిల్లలతో చర్చించటం, పిల్లలతో గడపటం అనేది మనకి మొట్టమొదటి ఉద్యోగరీత్యా వచ్చింది కాబట్టి అలవాటు. వారితో మాట్లాడుతుండేటప్పుడు వారు నిజంగా ఆ జీవితాన్ని, బాల్యం కానీ లేకపోతే యవ్వనం కానీ వాళ్ళు ఆ యొక్క స్వేచ్ఛని వాళ్ళు అనుభవిస్తున్నారా లేదా అనేది ఒక చర్చ జరిగినప్పుడు పిల్లల కోసం కానీ పిల్లల హక్కుల కోసం కానీ మనం మాట్లాడితే బాగుంటుంది, ఎందుకంటే ఎవరు మాట్లాడరు కాబట్టి మనం మాట్లాడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను బాల వికాస్ ఫౌండేషన్ అని చెప్పి ఒక సంస్థని నెలకొల్పి దాని ద్వారా పిల్లల అభివృద్ధికి, పిల్లల డెవలప్మెంట్కి, పిల్లల యొక్క జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి ఒక ఆలంబనగా నేను స్వచ్ఛందంగా పనిచేస్తూ ఉన్నాను గత 25 సంవత్సరాలు బట్టి. ఇది దాని మీద ఉన్నటువంటి నాకు మక్కువ. నరవ ప్రకాష్ రావు గారు, ఇప్పుడు పిల్లలు వారి బాల్యము, వాళ్ళ విద్యాభ్యాసం, వాళ్ళు ఎదిగి వారంతటి వాళ్ళు వృద్ధిలోకి రావాలనేది ప్రతి ఒక్కరూ కోరుకునే ముఖ్యమైన విషయం. అయితే ఇప్పుడు బాల్యంలో వాళ్ళు కోల్పోతుంది ఏంటని మీరు భావిస్తున్నారు? మన దేశంలో 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ అయినా దురదృష్టవశాత్తు మనం ఇప్పటికి కూడా బాల కార్మిక వ్యవస్థ మీద, బాల్య వివాహాల మీద, బాలల హక్కుల ఉల్లంఘన మీద ఇంకా మాట్లాడుతూనే ఉన్నాం. ఇది దేశ అభివృద్ధికి ఇదేం దోహదం చేస్తుందంటే దోహదం చేయట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. సో అందువల్ల మన దేశంలో పిల్లలు 40% మంది ఉన్నారు. టోటల్ జనాభా తీసుకున్నట్లయితే మీకు 40% మంది పిల్లలు 0 to 18 అని ఒక సర్వే చెప్తా ఉంది. ఈ 40% ఉన్నటువంటి యువతను కానీ, బాల్యం కానీ, యువతులు కానీ వారి శక్తిని, వారి యుక్తిని, వారి ప్రతిభని సరిగ్గా భారతదేశం ఉపయోగించుకోవటం లేదు అనేది మనకు స్పష్టం అవుతుంది. సో ఆ విధంగా మరి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏ దేశంలోనైనా సరే పిల్లలు, యువత ఎవరైతే వారి యొక్క హక్కులు పూర్తిగా అనుభవించడానికి ఆ దేశంలో అవకాశాలు ఎక్కువ ఉంటే ఆ దేశం నిజమైనటువంటి అభివృద్ధి పొందిందని ఆ దేశం వాళ్ళు డిక్లేర్ చేయడం కానీ మనం కూడా నమ్ముతున్నాం. కాబట్టి వారి మీద దృష్టి పెట్టడం అనేది అక్కడ పొరపాటు జరిగింది మన దేశంలో. దాని మీద ఇప్పుడు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. నరవ ప్రకాష్ రావు గారు, పిల్లలు అంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. తల్లిదండ్రుల పెంపకం బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు అనేది అంతర్లీనంగా బయటికి వినిపించిన ఒక మాట. పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని పెంచాలి అని మీరు అనుకుంటున్నారు? పిల్లలు మన దేశంలో పిల్లల్ని పెంచడం అనేది ఒక ఆర్ట్ అని మనం అనుకుంటాం కానండి, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడానికి తగిన సమయం కేటాయించడం లేదు. ఎందుకంటే పిల్లల్ని బాగా పెంచాలి, లేకపోతే వాళ్ళు బాగా చదివించాలనే దృక్పథంతో తల్లిదండ్రులు ఇద్దరూ ఎక్కడొక్కడ ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. ఇంతకు ముందు అయితే ఒక సంఘటిత కుటుంబం ఉండేది, అంటే ఉమ్మడి కుటుంబం అనేవాళ్ళు. సో తల్లి, తండ్రి ఏదైనా ఉద్యోగానికి వెళ్తే ఆ పెద్దలు ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల్ని చూసుకునేటటువంటి నేపథ్యం ఉండేది. వాటినే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సమిష్టి కుటుంబ వ్యవస్థ అని అంటుంటాం. నిజానికి ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఆ సమిష్టి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. దురదృష్టవశాత్తు ఆధునిక యుగ పోకడులు అనే పేరు మీద ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు సంపాదించడం అనేది మా పిల్లల కోసమే సంపాదిస్తున్నాం కదా అని అనవచ్చు వాళ్ళు. కానీ పిల్లలకి సంపాదన అదే కాదండి, వారు కావాల్సినటువంటి అవసరాలు నెంబర్ 1 చదువు, నెంబర్ 2 గౌరవం, నెంబర్ 3 ప్రేమ, నెంబర్ 4 ఆప్యాయత. ఇవి వారికి అందటం లేదు. మీరు ఎన్ని పుస్తకాలు కొన్నారు, ఎన్ని వారికి యూనిఫారాలు కుట్టించారు, ఎంతమందితో వాళ్ళకు బాగా పలుకుబడి పెంచారు అన్నది వారికి కావాల్సింది అది కాదండి. మీరు తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని సరిగ్గా చూడగలిగితే, పెంచగలిగితే, విద్యాబుద్ధులు నేర్పించగలిగితే, విలువలు అనేవి చాలా అవసరమని వాళ్ళకి చెప్పగలిగితే ఆ పెంపుదలలో, ఆ పెరుగుదలలో పెరిగినటువంటి పిల్లలు మాత్రమే మంచి పౌరులు అవుతారు అనేది నాకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం.
సో ఆ పంథాలో తయారు చేయడానికి పిల్లల మీద దృష్టి పెడుతున్నాం మనం. ప్రకాశ్వర గారు, పిల్లల్ని బాగా చదువుకోవాలని ఏ తల్లిదండ్రులు ఆశించారు? అందరూ ఆశిస్తారు. ఈ నేపథ్యంలో ఈ పిల్లల మీద, చదువుకునే పిల్లల మీద విద్య పేరుతోటి స్ట్రెస్, ఒత్తిడి ఇస్తున్నది స్వయంగా తల్లిదండ్రులే అని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, మా పిల్లలు బాగా చదివితే కదా అభివృద్ధి చెందుతారు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నలిగిపోతున్నది ఒక పక్కన పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, మాస్టర్లు, టీచర్లు, నలిగిపోతున్న చదువు నెపంతో ఈ బాధలన్నీ భరిస్తున్న పిల్లలు. ర్యాంకులు అనేవి కొలబద్ధంగా సాగుతున్న ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థ బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అని అంటే ఈ ఒత్తిడి అంత అవసరం లేదనేది కొంతమంది అధ్యయనకారులు చెప్తున్న మాట. మీరేమంటారు? మీరు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, 1950లో రిపబ్లిక్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే విద్యా విధానంలో ఒక 15-20 సంవత్సరాల క్రితం ఏ అయితే విద్యా విధానం ఉండేదో దాన్ని ఇప్పుడు 2012వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి అనేక మార్పులు, చేర్పులు, కూర్పులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నా తగిన ఫలితాలు మాత్రం రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే దీని ప్రధానంగా పిల్లలకి ఏది అవసరం, దేశానికి ఏది అవసరం అనేటటువంటి కోర్సులు పెట్టకుండా ఎప్పుడో పాత చింతకాయ అన్నట్టుగా అదే కోర్సులు అలా రన్ చేయటం వల్ల ఇప్పుడు ఆధునిక యుగంలో అవసరాలకు తగ్గట్టుగా మన విద్యా విధానం లేదు అనేది స్పష్టం. ఉదాహరణకి ఒక దేశం యొక్క అభివృద్ధి టూరిజం మీద ఆధారపడుతుంది అనుకో, టూరిజంకి సంబంధించినటువంటి డిగ్రీలు కానీ ఆ కోర్సులు కానీ పెట్టినట్లయితే ఆ దేశం బాగా అభివృద్ధి పొందుతుంది. అంతే తప్ప మీరు ఎప్పుడో అశోకుడు చెట్లు నాటాడు అని అంటే ఇప్పుడు అది అవసరమా అంటే సమాచారానికి సరిపోతుంది, కానీ మన వ్యవస్థకి అవసరమైనటువంటిది అది ఎంత మాత్రం దోహదం చేయదు అనేది మనం తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఒత్తిడి అనేది పిల్లలు, నా పిల్లోడు బాగా అందరికన్నా చదువుకోవాలి అనే స్వార్థం ఉండటం తల్లిదండ్రుల నేరం, తప్పేం కాదండి. కానీ నేను అనుకున్న విధంగానే పిల్లోడు చదువుకోవాలనే అటువంటి దృష్టి ఏదైతే ఉంటుందో అది మాత్రం చాలా తప్పు. అది పిల్లల హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కానీ యూనిసెఫ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఏ దేశంలో అయితే పిల్లలకి ఆ దేశంలో ఉన్నటువంటి కుటుంబాలు కానీ సమాజం కానీ ఎంత డబ్బు అయితే పెట్టుబడి పెడతారో, అంటే దాన్ని వాళ్ళు ఆంగ్లంలో ఒక తీర్మానం చేశారు, డిక్లరేషన్ అంటాం దాన్ని. ఇన్వెస్టింగ్ మనీ ఆన్ చిల్డ్రన్ ఈజ్ నాట్ ఎ చారిటీ నార్ కైండ్నెస్ బట్ ఇన్వెస్టింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్. ఒక దేశం యొక్క అభివృద్ధి పిల్లల మీద ఎంత ఖర్చు పెడుతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లల మీద తల్లిదండ్రులు లేని వాళ్ళు మా పిల్లల మీద మేము ఖర్చు పెట్టిన పెద్ద ఇబ్బంది ఏముందని అనుకోవచ్చు, కానీ మీరు ఖర్చు పెడుతున్న డబ్బుకి వారు చదువుతున్న విద్యకి పొంతన ఉండట్లేదు. ఏదో మనం చాలా పెద్ద పెద్ద పాఠశాలల్లో లేదా కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నామని తప్ప ఆ పిల్లోడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చదువుకున్నాడు, ఆ చదువుకున్నది ఏమైనా అతనికి ఇష్టపడి చదువుతున్నాడా, కష్టపడి చదువుతున్నాడా, ఉపాధ్యాయులు ఎలా ట్రీట్ చేస్తున్నారని ఎప్పటికప్పుడు వారి మీద, వారి యొక్క భవిష్యత్తు మీద దృష్టి పెదే విధంగా మీరు దృష్టి కేంద్రీకరించిన తల్లిదండ్రులు మీ బాధ్యతను మీరు నెరవేర్చినట్లు లెక్క. ఉదాహరణకు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు అంటే, తండ్రి వాళ్ళు ఎవరో ఉద్యోగాలు చేసుకుని బాగా సంపాదించడం వలన పిల్లలు హాస్టల్లో వేసేస్తున్నారు. ఇది కొత్త సంస్కృతి వచ్చింది. మన నగరంలోనే, విశాఖపట్నం నగరంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా పిల్లలకి హాస్టల్స్ పెట్టుబడి చాలా ఉపకారమైనటువంటి, పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మీరు డబ్బు సంపాదించాలన్నట్లయితే ప్రధానమైన వృత్తి ఏంటంటే ఇప్పుడు హాస్టల్స్ పెట్టేయడం. ఆ హాస్టల్లో ఎలా ఉంటున్నాయి, సౌకర్యంగా ఉంటున్నాయా లేదా, ఎటువంటి ఆహారం తింటున్నారో, ఎటువంటి మిగతా గ్రూప్తో వీళ్ళు కలిసి జీవిస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోగలిగితే అది తల్లిదండ్రులకి చేస్తున్నటువంటి బాధ్యత నిర్వర్తించినట్లు లెక్క. కానీ ఏదో డబ్బు ఉంది కదా అని చెప్పి మీరు హాస్టల్లో చేర్పించడం, ఆ తర్వాత పిల్లోడు ఏమైంది, ఆ పిల్లోడికి ఇంకొక చాలా ఆశ్చర్యకరమైనటువంటి తల్లిదండ్రులు ఎంత నిర్లిప్తంగా, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, మా పిల్లోని మేము చేస్తున్నాం, మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా పిల్లోడు డాక్టర్ అయిపోవాలి, లేదా మా పిల్లోడు ఇంజనీర్ అయిపోవాలి, మా పిల్లోడు ఇంకోటి అయిపోవాలి అని చెప్పడం అనేది బాధ్యత రాహిత్యంగా వస్తుంది. అటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లోడు తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత, ప్రేమ వారు చూరగొనడం లేకపోవటం వలన ఆ సంఘానికి లేదా సమాజానికి, ఆ దేశానికి ఒక విద్రోహచరిగా, అంటే సోషల్ ఈవిల్గా తయారవుతాడే తప్ప మంచి పౌరుడు అవటానికి చాలా అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ పెంపకం, ఈ విద్యా విధానం వల్ల అది ప్రభుత్వాలు గుర్తించి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం
ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది. ఇక మీదటైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నరవ ప్రకాష్ రావు గారు, ఇప్పుడు పిల్లలు స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు, మాస్టర్లు టీచర్లు చెప్తూ ఉంటారు, వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఈ పరంపరలో ఇంతకుముందు పాఠశాల విద్యకు వస్తే వాళ్ళు చదువుకుంటూ ఉండేవారు, మరో పక్కన వాళ్ళకి క్రీడలు, ఒక పెద్ద మైదానం ఉండేది. ఆ మైదానంలో వీళ్ళు ఆ గ్యాప్లో కానీ స్కూలు టైమింగ్స్ ముందు కానీ తర్వాత కానీ ఆ మైదానంలో రకరకాల క్రీడలు ఆడుతూ ఉండేవారు. వారికి మానసిక ఉల్లాసము, ఆరోగ్యం అన్నీ బాగుండేవని మనందరం మన అనుభవైకం అదంతా. కానీ ఇప్పుడు ఏ పాఠశాలలో కూడా, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల కంటే, ఈ పాఠశాలల్లో మైదానాలు లేవు, వాళ్ళ పిల్లలకి ఆడుకునే అవకాశం లేదు. స్కూల్కి రావడం టైమింగ్సే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతాయి. స్కూల్ అయిపోయిన తర్వాత స్కూల్లోనే వాళ్ళకి ట్యూషన్స్, మరొకటి ఎక్స్ట్రా క్లాసెస్, దానికి మళ్ళీ మనీ పే చేయడం, ఇలాగ పేరెంట్స్ పిల్లల్ని ఆ స్కూల్స్కి పరిమితం చేసేసి వీళ్ళకి వేరేది ఏమీ లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఏమాత్రం టైం దొరికినా వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, మరొకటి యూట్యూబ్స్, రకరకాల సోషల్ మీడియాకి అలవాటు అయిపోతున్నారు. ఇది శ్రేయోదాయకం కాని వ్యవస్థ అని మీలాంటి నిపుణులు చెప్తున్నారు. ఆ నరవ ప్రకాశ్ రావు గారు ఈ విషయం మీద ఏం చెప్తారు? ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి చాలా అపకారమైనటువంటి యథార్థ స్థితి ఏంటంటే, విద్యని వ్యాపారంగా చూస్తున్నారు, ఆరోగ్యాన్ని వ్యాపారంగా చూస్తున్నారు. ఇతర దేశాలు ఏవైతే మన అభివృద్ధి చెందుతున్న దేశాలు, లేకపోతే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు, లేకపోతే అభివృద్ధి చెందని దేశాలని ఏవైతే అంటున్నామో, ఆయా దేశాల్లో విద్య, ఆరోగ్యం ప్రభుత్వం మాత్రమే చూస్తుంది. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక విస్తీర్ణం కలిగినటువంటి ఫిన్లాండ్ అని చెప్పి ఒక చిన్న దేశం ఒకటి ఉందండి. మీరు గూగుల్ మ్యాప్లో చూస్తే తెలుస్తుంది. ఆ దేశంలో ప్రపంచంలో పనికొచ్చేటటువంటి విద్యనంతా అక్కడ వాళ్ళు విద్యా విధానాన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అమెరికాలో కానీ మిగతా దేశాల్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వారు విద్యా విధానాన్ని రూపొందిస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు మన దేశంలో, ఏ దేశంలో లేనిది మన దేశంలో ఈ విద్యని ప్రైవేటీకరణ చేయటం వల్ల ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆటంకాలను వస్తున్నాయి. అందువల్ల చాలామంది నిపుణులు పిల్లల మీద పనిచేసేవాళ్ళు కానీ, పిల్లల హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు అందరూ ఏమడుగుతున్నామంటే, భారతదేశం ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా విద్యని, ఆరోగ్యాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకోవాలి అని అంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో విద్యని విద్య కింద చూడటం లేదు, వ్యాపారం కింద చూస్తున్నారు. ఏమాత్రం పెట్టుబడి లేకుండా మీరు కోట్లు గడించాలనుకున్నట్లయితే ఒక చిన్న ప్లే స్కూల్ పెట్టేయండి, లేకపోతే చిన్న ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేయండి, లేకపోతే ఒక స్కూల్ పెట్టేయండి అనేటటువంటి వ్యవస్థలోకి మనం వచ్చాం. అందువల్ల ఏమైపోతుందంటే, వీటన్నిటికీ మించి విద్యా విధానంలో ఐసిఎస్ అంటారు, స్టేట్ సిలబస్ అంటారు, నవోదయ విద్యాలయాలు అంటారు, లేకపోతే ఇంకోటి చెప్తారు. ఇన్ని రకాలు ఉండటం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, లేకపోతే తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇతర దేశాలు అలా ఉండదండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి సిలబస్ త్రూ ది కంట్రీ ఆ సిలబస్ ఉంటుంది. కానీ మనకు అట్లా కాదు. మీరు గమనించండి, స్టేట్ సిలబస్ వేరు, ఐసిఎస్ సిలబస్ వేరు. ఈ నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులు కన్ఫ్యూజను, అటు పిల్లలు కన్ఫ్యూజను. ఉదాహరణకి ఆ పిల్లోడు మ్యాథమెటిక్స్ సరిగా రాదనుకోండి, నేర్చుకున్నటువంటి స్థితిలో ఉంటే ఐసిఎస్ సిలబస్లో కానీ పెట్టినట్లయితే, అంటే సెంట్రల్ సిలబస్ చాలా కఠినంగా ఉంటుంది. ఆ పిల్లోడు తట్టుకోలేకపోతున్నాడు, కానీ తల్లిదండ్రులు అక్కడే పెట్టమంటారు. సో ఈ కన్ఫ్యూజన్లో పిల్లోడు ఏం చేస్తాడు చెప్పండి? పాపం వాడి కష్టాలు, వాడి నష్టాలు, వాడి బాధలు ఎవరితోనైనా షేర్ చేసుకుందామంటే, టీచర్తో చెప్దామంటే టీచర్ వినే స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయకపోతే వాళ్ళు జీతాలు రావు. తల్లిదండ్రులతో చెప్దామంటే వాళ్ళు వినే స్థితిలో ఉంటారు. స్నేహితులతో చెప్దామంటే స్నేహితులు వేలాకోళంగా చూస్తారు. ఈ నేపథ్యంలో కన్ఫ్యూజ్ అయిపోయి ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు ఉండకూడదు తెలియక సూసైడ్ చేసుకుంటారు. ఈ ప్రవృత్తి బాగా పెరుగుతుంది ఈ మధ్యన. చూడండి, మేడ మీదకి వెళ్ళి 4th అంతస్తులో వాడు హాస్టల్లో ఉంటాడు, పాపం ఆ పైనుంచి గెంతేసాడని చెప్తూ ఉంటాం. సో ఇదంతా ఏంటంటే, ప్రభుత్వం ఒక నిబద్ధత, నిష్టతో ఏదైనా మీరు ప్రైవేట్ చేయడం కాదంటలేదు కానివ్వండి, విద్య, ఆరోగ్యం మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లయితే ప్రభుత్వం చేసే విధానాలు కానీ, విద్యా విధానం కానీ, వారు ఏవైతే అనుకున్నారో ఆ పద్ధతిలో దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు అలా కనిపించట్లేదు. ఉదాహరణకు చూడండి, ఒక బాగా కార్పొరేట్ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యా విధానం వేరుగా ఉంటుంది, మామూలు గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటటువంటి విద్యా విధానం వేరు ఉంటుంది. ప్రభుత్వం చేసేటటువంటి విద్యా విధానం యొక్క పాలసీ మ్యాటర్స్ ఏమో వాళ్ళు ఎవ్వరు కేర్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి, సిలబస్ మాదంది ఇదే అని చెప్తారు. సో ఆ విధంగా ఎప్పుడైతే ప్రైవేటు, కార్పొరేటు లేకపోతే ఇంకో స్కూల్స్ పద్ధతి ఎప్పుడైతే వచ్చిందో విద్యా విధానాలు కన్ఫ్యూజన్ పెరిగిపోతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్లో పిల్లడు పాపం తట్టుకోవడానికి అవకాశం చాలా తక్కువ.
దీని మీద సరైన అవగాహనతో కూడినటువంటి విద్యా విధానం చాలా అవసరము. ప్రకాశ్వర గారు, ఇప్పుడు ఈ ట్రెండ్లో పిల్లల్ని ఏసీ స్కూల్స్లో చేర్పిస్తున్నాము, వాటికి మంచి సౌకర్యవంతమైన విద్యను మేము అందిస్తున్నాము అని తల్లిదండ్రులు భావిస్తున్నారు సమయం ఇది. విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకొస్తున్నాము, వాళ్ళకి మేము ఎంతో చేస్తున్నాము అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ నలిగిపోతున్నది ఎవరు అంటే కేవలం విద్యార్థులే. విద్యార్థులకి ఒక ఆహ్లాదం కానీ మరొకటి కానీ ఏది అందట్లేదు అనేది ఆ విద్యార్థులని దగ్గర నుంచి చూస్తే మీరంటే వాళ్ళకి తెలుస్తుంది. విద్యా వ్యవస్థ బాగుండాలి, ముఖ్యంగా విద్యార్థుల జీవితం బాగుండాలి, వాళ్ళు బాగా చదువుకొని ఉన్నత స్థితికి రావడానికి ఇలాంటి కొన్ని విషయాలు, కొన్ని మౌలిక అంశాలు వాళ్ళకి మనం అందించగలిగితే వాళ్ళ జీవితాలు బాగుంటాయని మీరు నమ్ముతూ ఉంటారు. వాటి గురించి పర్టికులర్గా మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితము వాళ్ళకు ఉండాలి అంటే వాళ్ళని ఏ విధంగా, ఏ అంశాలను జోడించి వాళ్ళని తీర్చిదిద్దాలని మీరు భావిస్తున్నారు? మరి ఎంతమందికి తెలుసో కానీ 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి 2009లో. అది 2010లో పార్లమెంట్లో అప్రూవ్ చేశారు. ఆ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఇప్పుడు మీరు ఏవైతే స్పందించారో వాటన్నిటి మీద సరైనటువంటి అవగాహనతో కూడినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి అందులో. ఉదాహరణకి ఒక స్కూల్ ఉండేటప్పుడు ఇంత విస్తీర్ణం ఉండాలి, ఒక పిల్లోడికి 30 మంది ఉండి ఒక టీచర్ ఉండాలి, ఒక 5 ఎకరాలు ఆడుకోవటానికి సువిశాలమైనటువంటి స్థలం ఉండాలి, పుస్తకాలు ఆ ప్రభుత్వం విధించినటువంటి సిలబస్ ప్రకారం ఉండాలని చెప్పి ఆ యొక్క చట్టంలో క్లియర్గా ఉందండి. ఆ 2010లో వస్తే ఇప్పుడేమో మనం 16లో ఉన్నాం, అంటే 26 సంవత్సరాలు రఫ్గా దాటిపోయినప్పుడు కూడా ఆ నిబంధనలు పాటించటం లేదు. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, ఆ నిబంధనలు ఎవరు పాటించాలని. మళ్ళీ అందులో ఏమైపోయిందంటే ఈ నిబంధనలు కేవలం ప్రభుత్వ పాఠశాలలే తప్ప కార్పొరేట్ స్కూల్స్ ఈ నిబంధనలు పాటించనక్కర్లేదు అనేది ఇంకోటి పెట్టారు. అందుకే మొట్టమొదటి మీకు ఇంతకుముందు చెప్పింది ఏంటంటే మన దేశంలో ప్రభుత్వ చేతిలో లేకపోవటం వల్ల వచ్చినటువంటి అరాచకం. దీనికి పిల్లలు బలైపోతున్నారు. నిజానికి ఆ నిబంధనలన్నీ పాటిస్తే కార్పొరేట్ స్కూల్స్ అన్నీ మూసేయాలండి. కానీ మూసేయడానికి వాళ్ళు ఏదో వ్యాపారులకు ప్రతి వాళ్ళు అనకూడదు, కానీ అనొచ్చో లేదో తెలియదు, నాకు తెలియదు కానివ్వండి. మన దేశంలో ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీకి, మిగతా వాళ్ళందరూ కాస్త ఆ మాత్రం పెట్టుబడి పెట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళందరికీ విద్యాలయాలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది కూడా ప్రైవేటైజ్ చేసి ఆ కాలేజీలు తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సో ప్రైవేటు చేతుల్లో విద్య ఉన్నంత కాలము ఈ తారతమ్యాలు ఉంటూనే ఉంటాయి. అది తీసేయడానికి మరి ప్రభుత్వం నిష్ఠతో కానీ చాలా సిన్సియర్గా, సీరియస్గా పనిచేస్తే ఇది సాధ్యం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ రాష్ట్రం తీసుకోండి. కేరళ రాష్ట్రంలో విద్య అంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రైవేట్ పీపుల్కి ఎవరు ఎంకరేజ్ చేయరు. అక్కడ నిబంధనలు కూడా చాలా కఠినంగా చేస్తారు. కేరళ చిన్న రాష్ట్రం చేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయటం లేదు, ఎందుకు చేయలేకపోతా ఉంది అనేది కూడా ఎవరైతే విద్యని అందిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టాలి. అందుకని నేనేం చెప్తున్నా, కేరళ మోడల్ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ప్రవేశపెట్టినట్లయితే అప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా అనుసరించడం. ఎవరికైతే ఆట స్థలాలు లేవో ఆ స్కూల్ రద్దు చేయాలి, ఎవరైతే ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు రద్దు చేయాలి, ఎవరైతే మిగతావన్నీ నిబంధనలు పెట్టి పిల్లల్ని చూడాల్సినటువంటి పద్ధతిలో చూడకుండా ఉన్నారో వాటి మీద చర్యలు తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఇటు ప్రైవేట్ సెక్టారు, అటు గవర్నమెంట్ సెక్టారు రెండు విడిపోయి ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధంలో ఈ కార్పొరేట్ సెక్టార్ మాత్రమే నిలబడుతుంది, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఉదాహరణకి గత 15 సంవత్సరాలు బట్టి మీరు సర్వే చేస్తే 40,000 గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. అవి సుమారు ఇప్పుడు 30కి ఇంకా ప్రతి ఏడాది తగ్గిపోతున్నాయి. ఈ కార్పొరేట్ స్కూల్స్ మాత్రం పెరుగుతున్నాయి సంఖ్య. ఎందుకు మరి ఇలా జరుగుతుందంటే మరి దానికి విద్యా విధానం, సరైనటువంటి విద్యా విధానం, ఒక సిన్సియారిటీ, సీరియస్నెస్ ప్రభుత్వంలో లేకపోవటమే కారణం. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా తల్లిదండ్రులు అడిగే స్థితిలో లేరండి. మా పిల్లలు బాగా చదువుకుంటున్నాడులే అనేటువంటి ఒక నిర్లిప్త ఉంటారు తప్ప ప్రభుత్వాన్ని మనం అడగాలి, ప్రభుత్వం ఎందుకు చేయలేదు అని అడిగేటట్టు కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఆ రాష్ట్రాల్లో ప్రజలందరూ అడుగుతుంటారు, గట్టిగా అడుగుతుంటారు. ఎంత మనం గట్టిగా అడగగలిగితే ప్రభుత్వాలు. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో అటువంటి చర్యలు మనకి కనపట్టలేదు. అది కూడా ఒక కారణం. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో నిబంధనలు పాటించకపోవటం వల్ల
జరుగుతున్న అన్యాయాలు ఇవి. పిల్లలకి మాకు ఇది కావాలని వాళ్ళందరూ వాళ్ళు ఎవరిని అటు తల్లిదండ్రుల్ని అడగలేరు, ఇంకా ఉపాధ్యాయుల్ని వాళ్ళని కూడా అడిగే పరిస్థితి ఉండదు మన విద్యా వ్యవస్థలో. అయితే మాకు ఇది కావాలి, మా పిల్లలు ఇలాగ అవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు మా పిల్లలకి ఇది అవసరము అని ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు ఎవరూ లేరు. అడగకపోయినా పిల్లల మనసులో అంతర్లీనంగా కొన్ని భావాలు ఉంటాయి. నాకు ఇలా ఉంటే బాగుంటుంది, మా అమ్మ నాన్న నన్ను దగ్గర తీసుకుని చదివిస్తే బాగుంటుంది, నాకు కూడా ఉంటే బాగుంటుంది, ఇలాంటి కొన్ని ఆలోచనలు వాళ్ళ చిన్ని మనసుల్లో ఉంటాయి. మీ పరిశీలనలో చాలా సంవత్సరాలుగా మీరు ఈ విద్యా వ్యవస్థను చూస్తున్నారు. మీ పరిశీలనలో విద్యార్థులు వాళ్ళు పాఠశాల అవ్వచ్చు, ఉన్నత పాఠశాల అవ్వచ్చు, లేదు ఇప్పుడిప్పుడే కాలేజీలో వ్యవస్థలకు అడుగు పెడుతున్న వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వీళ్ళ మనసులు కోరుకునే ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉంటాయని మీ పరిశీలనలో ఉన్నాయి? పిల్లలు ఒక పూలాంటి వాళ్ళు అండి. వారు చాలా పవిత్రంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడరని నమ్ముతాను నేను. అసలు వాళ్ళు మాట్లాడడానికి అవకాశం పెట్టలేదు. అది పెద్ద అవరోధం మన దేశంలో. ఇతర దేశాల్లో 14 సంవత్సరాలు లోపుగా ఎవరైనా పిల్లోడు, ఫర్ ఎగ్జాంపుల్ కెనడా కానీ లేదా ఫిన్లాండ్ కానీ ఇందాక చెప్పినట్టు, ఒక పిల్లోడు స్కూల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ పిల్లోడు మళ్ళా స్కూల్ వదిలిపెట్టే వరకు అతని యొక్క బిహేవియరు, అతని యొక్క ముఖ కవలికలు అన్నీ రికార్డ్ చేస్తారండి. రికార్డ్ చేసినవి ఆ ప్రిన్సిపల్ గారు చూసి, ఈ అబ్బాయి ఈరోజు ఎందుకు డల్గా ఉన్నాడు అనగానే వెంటనే ఆ పిల్లోని పిలిచి అడుగుతారు, వై యు ఆర్ సో డల్ టుడే అని. ఆ పిల్లోడు 1 to 1 ఉండేటప్పుడు నిజాలు చెప్తాడు. ఆ పిల్లోడు ఏం చెప్పాడు తెలిసినండి, మా డాడీ మా మమ్మీ ఇద్దరు తనుకున్నారండి రాత్రి, నాకు నిద్ర పట్టలేదు అన్నాడు. సో అప్పుడు ఆ దేశంలో ఏం చేస్తారంటే ఆ ఇద్దరు తల్లిదండ్రులను పిలుస్తారు, మీరు ఎందుకు తనుకున్నారా అని అడుగుతా కౌన్సిలింగ్ చేస్తారండి. చేస్తే వాళ్ళు ఏదో బాధ చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్పాల్సిన కౌన్సిలింగ్ చేసి, దిస్ ఈస్ ఫస్ట్ వార్నింగ్, ఇఫ్ యూ డూ ఇట్ అగైన్ యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ యువర్ చైల్డ్ అని అంటుంటారు. అంత నిబద్ధత, అంత నిజాయితీ ఉంటే పిల్లలు మంచి వాళ్ళు తయారవకుండా ఎలా ఉంటారండి? సో పిల్లలు కోరుకునేది ఏంటంటే డబ్బు కాదండి, ఒక చిరు నవ్వు, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. నేనన్నా ఈరోజు స్కూల్లో బాగా చదువుకున్నావు లేవా, ఎవరా ఏం మాస్టర్ చెప్పారు, ఏంటి చెప్పారని అడిగితే, ఓహో మా డాడీ ఈరోజు అడుగుతాడేమో అని సిద్ధపడతాడు పిల్లోడు. దురదృష్టవశాత్తు అది లేదు. ఇందాక చెప్పాం కదండి, పిల్లలేమో అక్షోషలు అనేవి ఇంటికి వచ్చేసరికి పడుకుంటారు, భోజనం చేయడానికే టైం లేదు. పిల్లోడు మీరు చూస్తే అప్పుడప్పుడు ఆటో ఎక్కినప్పుడు కానీ లేకపోతే ఆ వ్యాన్ ఎక్కినప్పుడు కానీ ఇలా తినిపిస్తూ ఎక్కిస్తుంటారు, ఎందుకంటే టైం లేదు పాపం. సో ఇలాంటి హడావిడి, ఇంత ఆతృతతో ఉన్నటువంటి పిల్లోడు ఎదుగుదల మనకి ఎలా ఉంటుందనే మీరు ఊహించవచ్చు. వీటన్నిటికి మించి పిల్లోల దగ్గర మీరు గమనించాల్సింది ఏంటంటే, పిల్లలు ఎదురుకుండా తల్లిదండ్రులు దెబ్బలాడుకోకూడదు. వీటన్నిటికి మించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అతి ప్రధానమైన అంశం ఏంటంటే, జీవితంలో ఒకటి కావాలనుకుంటే ఒకటి మనం వదిలేయాలి. పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క అభివృద్ధి మీకు కావాలనుకున్నట్లయితే మీలో మీకు ఎన్ని గొడవలు ఉన్నా అవి వేరుగా చూసుకోండి, కానీ పిల్లలు ఎదురుగుండా మాత్రం మీరు అటువంటి ప్రదర్శించకూడదు. నెంబర్ 2, పిల్లోడు ఎదురుగుండా సెల్ ఫోన్లు పట్టుకుని కంటిన్యూగా మీరు మాట్లాడకూడదు. ఇది కూడా తెలుసుకోవాలి. అట్లాగే పిల్లోడికి మీకు డబ్బు ఉంది కదని వేరుగా ఒక రూమ్ ఒకటి ఇచ్చారనుకోండి, ఆ రూమ్లో ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మీరు అప్పుడప్పుడు పరిశీలన చేయాలి. ఇది 3వది. వీటన్నిటికీ మించి 4వది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, డబ్బు ఖర్చు పెట్టడం వేరు, ఖర్చు పెట్టిన డబ్బుకి ఆ పిల్లోడు ఎంతవరకు అభివృద్ధి పొందాడు అనేది చూడటం వేరు. నిఘా ఉండాలి. నిఘా అంటే నా ఉద్దేశం వెళ్ళి ఆయన పట్టుకొని ఆటుకుంటా అని ఊరికే మీరు భయపెడితే కుదరదండి. పిల్లలకు ఉన్న అతి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే, పిల్లోడు సమాజాన్ని బాగా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎందుకు ఈ అంకుల్ ఇలా ఉన్నాడు, ఎందుకు ఇలా ఉన్నాడు, వాడికి అవకాశం వచ్చినప్పుడు వాటిని ప్రదర్శిస్తాడు. అందువల్ల ఇటువంటి సమాజాన్ని పరిశీలన చేసేటప్పుడు సమాజంలో మంచే కనబడాలి, కానీ అతను చెడ్డ కనబడింది అనుకోండి, అది బ్రెయిన్లో ప్రింట్ అయిపోతే అదే వ్యక్తి ఒక ఆఫీసరు లేకపోతే పెద్ద ఉన్నత స్థానానికి వెళ్ళాడు అనుకోండి, వాడి చర్యలు వాడి ఉపచర్యలు ఎలా ఉంటాయి అనేది మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. అందువల్ల అక్కడ సరైనటువంటి ప్రాథమిక విద్య ఉండాలని మేము అడుగుతున్నాం. అందుకే ప్రాథమిక విద్య కోసం సరైన నిధులు ఖర్చు పెట్టండి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలను నడపండి అని మనం ఎప్పుడు చెప్తున్నామంటే, ఏ దేశంలోనైతే ఏ బాలుడైతే స్కూల్కి వెళ్ళడో ఆ పిల్లోడిని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఈజ్ ఎ చైల్డ్ లేబర్. అంటే చైల్డ్ హూ ఇస్ నాట్ ఇన్ ద స్కూల్ ఇస్ కాల్డ్ ఎ చైల్డ్ లేబర్. మరి ఏ దేశంలో చైల్డ్ లేబర్ ఉంటే ఆ దేశం అభివృద్ధి పొందలేనట్లు లెక్క.
వీటన్నిటికీ మించి సమాజంలో మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నామా లేదా అనేటటువంటి ఒక సాంఘిక బాధ్యతను కూడా పిల్లోడికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. పిల్లోడికి అందుకే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రతి బాలుడు కూడా 3 పనులు చేయాలని చెప్పారు. 1, మంచి ఆహారం తినటం. నెంబర్ 2, బాగా ఆడుకోవటం. 3వది బాగా చదువుకోవటం. దురదృష్టవశాత్తు నేను చెప్పిన ఆర్డరు తల్లిదండ్రులు పాటించటం లేదు. 3 ఒకటైపోతుంది, 1 3 అయిపోతుంది. అక్కడ ప్రధానంగా మనకి చికాకు వస్తుంది. పిల్లలు తట్టుకోలేకపోతారు. స్ట్రెస్, స్ట్రెయిన్, ఇంకేదో మనం పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాం చూడండి. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఎప్పుడో కనిపెట్టి వీటి మీద చాలా సర్వే చేసి ఇచ్చినటువంటి సిద్ధాంతాలు, రూపురేఖలు, లేకపోతే విద్యా విధానం మీద ఉన్నటువంటి అన్నీ కూడా అవి పాటించగలిగితే, ప్రభుత్వాలు పాటించగలిగితే, విద్యా విధానంలో అవి చొప్పించగలిగితే అప్పుడు మంచి బాలుడు. లేకపోతే ఆ దేశంలోని పిల్లడు ఎందుకు అలాగే, ఈ దేశంలో పిల్లడు ఎందుకు అలాగే, మన దేశంలో పిల్లలు ఎందుకు అవట్లేదు? చదువు లేక, శక్తి లేక, క్రియేటివిటీ లేక అన్నీ ఉన్నాయి. సరైన పంథాలో పెట్టేటటువంటి వ్యవస్థ, సంస్థలు కృషి చేస్తే మంచి పౌరులు అవడానికి అవకాశం ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. నరోప్రకాశ్ గారు, అమ్మ తొలి దైవం అని, అమ్మే తొలి గురువు అని చెప్తారు. అమ్మా నాన్న వ్యవస్థ ఎలా ఉందనేది ఇప్పటివరకు మీరు మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పారు. అయితే అమ్మా నాన్నల కంటే బృహత్తరమైన బాధ్యత నిర్వర్తించే వాళ్ళు కుటుంబ వ్యవస్థలో మరొకరు ఉన్నారు. వాళ్ళు తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ వ్యవస్థకి ఈనాటి పిల్లలు చాలా దూరంగా ఉన్నారు. కొంతమందికి లేరని చెప్పాలి. ఆధునిక సమాజం మేము బాగా డెవలప్ అవుతున్నాము. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన నేపథ్యంలో ప్రతి ఇంటిలో ఎవరి గదిలో వాళ్ళు ఉంటున్న ఈ నేపథ్యంలో పిల్లలు ఈ నాన్నమ్మలు, తాతయ్యలు ఈ కల్చర్కి దూరం అయిపోవడం వలన వారి నుంచి ఏదైతే వీళ్ళు తెలుసుకోవాల్సి ఉందో దాన్ని కోల్పోతున్నారు అనేది మీలాంటి పెద్దలు చెప్తున్న మాట. మీ పరిశీలనలో ఈ ఆధునిక వ్యవస్థ కూడా ఈ పిల్లలకి వారు కోల్పోతున్న ఈ తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ ఈ వ్యవస్థ నుంచి వారు నేర్చుకోదగింది వాళ్ళకి అందించాలి అంటే ఇప్పుడు ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? పిల్లలు ఈ ఇందాకే మనం చేసినట్టు ఆధునిక యుగంలో తల్లి, తండ్రి ఇద్దరు ఉద్యోగం చేయకపోతే ఆర్థిక వ్యవస్థ కుదురుపడే స్థితిలో లేవని మనం. ఎందుకంటే బాగా ధరలు పెరుగుతున్నాయి, లైఫ్ స్టైల్ పెరుగుతుంది, స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇవన్నీ సమాజంలో వచ్చే మార్పులు. వీటిని ఎవరో మనం కాదనలేము. అయితే ఇప్పుడు మంచి విషయాలు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు చెప్పలేరా అంటే టైం లేదు. అందులో ఎవరు చెప్పాలి అన్నట్లు మీరు అన్నట్టు సమిష్టి కుటుంబంలో చెప్పాలి. సరే, ఉమ్మడి కుటుంబాలు ఎక్కడా లేవు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవటమే ఇదే మా సంస్కృతి అనే స్థితికి మనం వచ్చేసాం. ఇక్కడ మనం తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటంటే, అందుకే చెప్పానంటే జీవితంలో మనం ఒకటి కావాలనుకుంటున్నా ఒకటి వదిలిపెట్టాలి. తల్లిదండ్రులు ఎవరెవరైతే ఉన్నారో సెలవు దినాల్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, తాతలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు తీసుకెళ్ళడం అనేది ఒక నిబంధన. సంవత్సరంలో క్యాలెండర్ వేసుకొని ఈ సెలవులు ఎన్ని సెలవులు ఇస్తారు, ఒక 20 రోజులు సెలవు ఇస్తారు, 20 రోజుల్లో మనకు వెళ్ళాలి చేసుకొని వెళ్తే ఆ పిల్లోడికి తెలుస్తుంది ఏమనంటే, ఇది మా తాత ఉన్నాడా, మా అమ్మమ్మ ఉందా, మా మామయ్య ఉన్నాడా అనేది ఆ పిల్లోడు తెలిస్తే వాళ్ళతో సంబంధాలు, అనుబంధాలు పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అందుకు తగ్గట్టుగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఒక సంవత్సరం క్యాలెండర్ తయారు చేసుకొని ఎప్పుడైతే సెలవులు ఇస్తారో ఆ సెలవుల్లో ఏదో కాశ్మీర్ తీసుకెళ్తున్నా అవి కూడా తీసుకెళ్ళాను కాదంటలేదు. కానీ ఒక ఏడాది ఇదైతే ఇంకో ఏడాది మొత్తం మీద సంవత్సరంలో ఒక 10 రోజులు లేదా 5 రోజులు వాళ్ళ యొక్క పూర్వీకులతో కలవటం అనేది చాలా అలవాటుగా చేసుకోవాలి అనేది నా యొక్క సూచన. దాని ద్వారా ఏవైతే వాళ్ళు మిస్ అయిపోతున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పిల్లలు వారి యొక్క పూర్వీకుల గురించి లేకపోతే వాళ్ళ తాతల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. శ్రీ నరోప్రకాశ్రావు గారు, విద్యార్థులు వారి జీవితాలు బాగుండాలంటే ఏం జరగాలి, ఎలా ఉండాలి అనేది ఇంతవరకు మనకి విశదీకరించిన నేపథ్యంలో వారికి ధన్యవాదాలు సార్.